గోదావరిలో పడవ మునిపి 57 మంది చనిపోయారు. నేనే కదా కారణం? జగన్ రెడ్డి సైకో, చెప్పు సమాధానం. నేనే కదా. అదే మారిగా కరెంటు తీగలు పడిపోయి కొంతమంది చనిపోయారు. దానికి కూడా నేనే కదా కారణం. అదే మారిగా విశాఖపట్నంలో ఎవ్రీడే యాక్సిడెంట్ అవుతోంది ఈ ఇండస్ట్రీస్ అని. దానికి కూడా నేనే కదా కారణం. 175 మంది ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర ఐరన్ లెగ్ వచ్చిన తర్వాత 175 మంది చనిపోయారు. యు ఆన్సర్ దిస్. నువ్వే కుట్ర చేసి, నువ్వే మనుషులు చంపేసి, నువ్వే స్టాంపేడ్ చేపించి మళ్ళా GO1 నెంబర్ తీసుకొచ్చి పెద్ద పోటుగాడు మరీ మాట్లాడతావు. నువ్వు ఏం చేస్తారు పోలీసులు? నువ్వు తిరిగినప్పుడు 8 మంది చచ్చిపోయారే, అప్పుడు నేను పెట్టలేదే. ఆ రోజు నేను పెట్టచ్చు కదా. అది కాదు, నీచమైన బుద్ధి నీది, పనికి మాలిన తనం నీది. అందుకే ఇలాంటి తప్పుడు ఆలోచనలు వచ్చాయి. తప్పుడు ఆలోచనలు చేసిన వాడు ఎవడైనా సరే చరిత్ర క్షమించదు. ఇది మీరే చూడబోతారు రేపటి నుంచి ఎంత ప్రతిష్ట పాలవుతారో. రాష్ట్రంలో ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తా ఉంటే సిగ్గు లేకుండా సమర్థించుకుంటారా మీరు? బ్రిటిష్ వాళ్ళు 1000 times బెటర్. వాళ్ళన్నా స్పేర్ చేశారు. ఏంటి ఆడ మీటింగ్ పెడితే ఆడ జరిగితే ఆ ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేస్తావా? అక్కడ NRI సహాయం చేయని వస్తే అక్కడ కుట్ర చేసి ఆయన అరెస్ట్ చేస్తావా? నువ్వు కోర్టు చెప్పింది సిగ్గు లేదు మీకు? కోర్టు ఆ మాట చెప్పిన తర్వాత బుద్ధి ఉండాలి మీకు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు కూడా రాదు మీకు. ఏదో ఒక విధంగా హెరాస్ చేయాలి అంటే పోలీసు వ్యవస్థకి ఎంత కళంకం అంటే ఇవన్నీ. ఇది పోలీసు వ్యవస్థ. ఇది ఒక ఉన్మాద్ చెప్పాడు, ఒక సైకో చెప్పాడు, పరిగెత్తారా మీరు? కానీ ఏమవుతుందో తెలుసుకుంటాం, గట్టిగా ఉంటాం. ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా రాకపోతే నష్టం. మీడియా కూడా మీరు కూడా నన్ను అడగడం కాదు, వాళ్ళకి క్రాస్ చేయాలి. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే నిలదీయాలి, ఎక్కడికక్కడ అడగాలి. మీకోసం నేను ఒక్కడిని పోరాడడం కాదు, మీరు కూడా అడగాలి. అడిగి నిలదీస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం.